వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడుతూ పెను వాయుగుండంగా మారే సంకేతాలు చిక్కోలు తీరంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది 28వ తేదీన తీరం దాటుతుంది. ప్రస్తుతం మాత్రం సముద్రంలో దాని కదలిక మాత్రం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఒడ్డుకు దూసుకొస్తుంది. దీన్ని మాత్రం మొంద అన్నటువంటి పేరును కూడా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అతి పెద్ద వాయుగుండంగా దీన్ని మాత్రం ఇప్పటికే ఏదైతే నేషనల్ డిజాస్టర్స్ శాఖ మాత్రం నిర్ధారించింది. మొత్తం ఏపీలో 1000 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి ఈ ఏదైతే తీరం ఉందో తీరం వెంబడి మొత్తం బీచ్లన్నీ కూడా మూసివేశారు. దాని తీవ్రత చిక్కోలు తీరంలో ఎలా ఉందనడానికి ఎగసిపడుతున్నటువంటి ఈ అలలు, అదేవిధంగా వీస్తున్నటువంటి గాలులు పరిణామాలన్నీ కూడాను పెను విపత్తు మోతా రూపంలో మాత్రం చిక్కోలు వాసులను వెంటాడుతున్న భయం మాత్రం నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఈ వాయుగుండం మాత్రం పెను తుఫానుగా మారి ప్రస్తుతం దాని తాలూకు లొకేషన్ మాత్రం పోర్ట్ బెయిల్కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 790 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 850 కిలోమీటర్లు, కాకినాడకి 840 కిలోమీటర్లు, అదేవిధంగా గోపాలపూర్కి 950 కిలోమీటర్లు. అంటే ఇది ముందుకు వస్తున్నటువంటి ఈ క్రమం మాత్రం 28వ తేదీ అర్ధరాత్రికి మాత్రం మచిలీపట్నం కళింగపట్నం మధ్యన ఇది తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ కేంద్రం మాత్రం స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం మాత్రం అప్రమత్తమైంది. దీని తాలూకు తీవ్రత మరో హుదూతును తలపించేటువంటి పెను ముప్పు మాత్రం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలన్నీ అంటే తీర ప్రాంతంలో జిల్లాలు మాత్రం ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అధికారులంతా కూడాను ఇప్పటికే ఏదైతే రివ్యూలు నిర్వహించారో మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కూడాను కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసిన క్రమంలో తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరూ కూడాను చేపల వేటకు వెళ్లకుండా ఉండేందుకు గస్తీని ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బీచ్ ఏదైతే ఉందో కార్తీక మాసం కావడంతో సందర్శకులందరూ కూడా పిక్నిక్ కోసం వచ్చినట్టు ఆహ్లాదకరమైన బీచ్ అయినా కూడా నిర్మానుష్యంగా ఉందంటే ఈ పెనుముప్పు కారణంగా ఎవరిని ఇటు రాకుండా అటు మెరైన్ అదేవిధంగా పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం చేయడంతోనే ఎవరూ వచ్చే పరిస్థితి. మరోవైపు కుడివైపు చూస్తే కనుక మత్స్యకారులంతా కూడాను ముందుకొస్తున్నటువంటి సముద్రం తాలూగా ఒత్తిడిని చూసుకొని ప్రస్తుతం బోట్లు పడవలన్నీ కూడాను ఒడ్డును భద్రపరుచుకున్నారు. ఇవన్నీ కూడాను ఎక్కడ పెనుముప్పు రూపంలో వస్తున్నటువంటి ఈ మోతా తుఫాన్ కారణంగా తమ ఆస్తుల్లో ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే వస్తున్నటువంటి పెనుముప్పు ఉందో ఆ పెనుముప్పు బారి నుండి మాత్రం జిల్లా ప్రజలను కాపాడేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడాను రప్పిస్తున్నారు. 193 కిలోమీటర్ల తీరం విస్తరించినటువంటి చిక్కోలు జిల్లాలో 255 మత్స్యకారులు ఉన్నాయి. 18 చేపల వేటకు అనువైన ప్రదేశాలు. ఎవరైనా కూడాను అధికారులు కళ్ళు కప్పి చేపల వేటకు వెళ్ళే అవకాశం ఉందనే ఉద్దేశంతో వారిని కూడా వెళ్లకుండా కట్టడి చేశారు. ప్రస్తుతం మాత్రం చేపల వేటకు వెళ్ళకపోయినా కార్తీక మాసం కావడంతో సందర్శకులు ఇటు రాకుండా ఉండేందుకు మాత్రం అధికారులు కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. నిర్మానుష్యంగా ఈ తీరం ఉందంటే వస్తున్నటువంటి ముప్పు మాత్రం జిల్లా ప్రజలను వెంటాడే పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక దాని సముద్రంలో కదలిక 10 కిలోమీటర్ల వేగంతో ఆ వాయుగుండం వస్తుందంటే అది ఒడ్డుకు వచ్చిన క్రమంలో కూడాను ఈదురుగాలులు మాత్రం 100 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈ వేగంతో పాటు వర్షాలు కనుక విస్తారంగా కురిసినట్టయితే ఈ నదీ పరివాహ ప్రాంతాలకి వరద ముప్పు పొంచి ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. ఎందుకంటే గోపాల్పూర్కి కూడాను 960 కిలోమీటర్ల మేర దగ్గర ఉన్న ఈ తుఫాను కనుక ఇటు మచిలీపట్నం కళింగపట్నం కాకుండా దిశ మారి అటు గోపాల్పూర్ వైపు కనుక వెళ్ళినట్టయితే ఒడిస్సాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్యన తీరం దాటుతుంది అన్నటువంటి ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిక్కోలు జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమయ్యారు. మరోవైపు చూసుకుంటే కనుక ఒకవేళ ఒడిస్సాలో ఉన్నటువంటి నాగావళి, వంశధార, మహేంద్రతన, బహుదా నది పరివాహక ప్రాంతాల్లో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే నదులకు మాత్రం వరద ప్రమాదం పొంచి ఉంది. ఆ వరద కనుక వచ్చినట్టయితే రిజర్వాయర్లు అన్నీ కూడా ఇప్పటికే నిండు కుండల్లా ఉన్నాయి. మడ్డువలస అదేవిధంగా గొట్టా బ్యారేజు, తోటపల్లి వీటిని మాత్రం నీరు దిగువ విడిచిపెట్టారు. మరో చూస్తే కనుక
పంట చేతికొచ్చే దశలో ఉన్నటువంటి మైదాన ప్రాంతాల్లో వరి పంట నష్టం జరగకుండా ఉండేందుకు అగ్రికల్చర్ అధికారులు మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లేకపోయినా కూడాను చేసి ఈ విపత్తు నుండి జిల్లా ప్రజలను కాపాడిన ఫరూక్ మాత్రం ఇప్పటికే అధికారులందరితో సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మత్స్యకారులందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. నదీ పరివాహ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడాను వారు సూచించినటువంటి ప్రదేశాలకు తరలి వెళ్ళాలి. 28వ తేదీ రాత్రికి తీరం కనుక దాటితే ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు కురిసే క్రమంలో ఈ ఈదురుగాలకి ఎక్కడైనా చెట్లు కూలిపోయినా, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోయినా కూడాను ఎటువంటి అసౌకర్యం లేకుండా యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు మాత్రం జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహాయాలను కూడా తీసుకుంటారో, గతంలో తిత్లీ, హుదూద్ వంటి విపత్తుల నుండి జిల్లా ప్రజలను కాపాడినటువంటి జిల్లా యంత్రాంగం ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి మోతా ముప్పు నుండి మాత్రం జిల్లా ప్రజలను కాపాడేందుకు వారు మాత్రం సన్నద్ధంగా చూస్తే కనుక సముద్రం ప్రస్తుతం ఎగసిపడుతున్న అలలు చూస్తుంటే కనుక ఒక పెను ముప్పు మాత్రం తీరానికి పొంచి ఉంది. ఈ ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రం సంసిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి సూచనలకు మాత్రం ప్రజలు కూడాను తూచా తప్పకుండా పాటించాలి. వారు ఇచ్చినటువంటి నిర్దేశించిన ప్రదేశాలు మాత్రం తరలి వెళ్ళాలి. ఇప్పటికే వంశధార, నాగావళి నదికి మాత్రం నిలకడగా వరదున్నా కూడాను ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే నదులకు కూడా వరద వచ్చే పరిస్థితి ఉంది. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకపోవడంతో ఈరోజు పిక్నిక్ వంటి పర్వదినాల్లో కూడాను నిర్మానుష్యంగా తీరం ఉందంటే ఈ పెనుముప్పు నుండి ముందే పసిగట్టి ఇటువైపు సందర్శకులు రాకుండా ఉండేందుకు మాత్రం మెరైన్ స్థానిక పోలీసులు మాత్రం కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. ముప్పు పొంచి ఉన్న చిక్కోలు జిల్లాలో మాత్రం 28వ తారీఖు రాత్రి తెల్లవారితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఆ పరిణామాలని ప్రజలు ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలి, ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుల శాఖతో ఎప్పటికప్పుడు కూడాను సంప్రదింపులు జరుపుతుంది. దాని కథని మాత్రం మినిట్ టు మినిట్ అంటే సోషల్ మీడియా కావచ్చు, మాధ్యమాల ద్వారా ప్రజలకి అవగాహన పరిచేటటువంటి కార్యక్రమాన్ని కూడాను ప్రస్తుతం చేపడుతున్నారు. జిల్లా అధికారులందరూ కూడాను రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అవసరం అనుకుంటే సెలవులు ప్రకటించాలి, ఎవరు కూడా సెలవులు రద్దు చేసుకోవాలి, విద్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ తీరం దాటినప్పుడు కంటే తీరం దాటిన తర్వాత వచ్చే పరిణామాలు మాత్రం భీకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం కదలికలోనే 10 కిలోమీటర్లు ఉందంటే ఒడ్డుకు వస్తున్నప్పుడు కూడా దాని తాలూకు వేగం పెరిగే అవకాశం ఉంది. 110 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి ఈ మోతా తుఫాను బారి నుండి శ్రీకాకుళం జిల్లా ప్రజలను కాపాడేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎటువంటి పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించకుండా ఉండేందుకు మాత్రం తగిన చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడాను రంగంలో దించేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి పెనుముప్పు నుండి చిక్కోలు ప్రజలను కాపాడేందుకు అధికారులు చేస్తున్నటువంటి ఈ సూచనలు మాత్రం ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి. ఇటువంటి ముప్పు నుండి మాత్రం వారు బయటపడాలి. ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి, అదేవిధంగా పంట నష్టం జరగకుండా ఉండాలి. ఈ పరిణామాలన్నీ కూడాను అన్ని శాఖలు కూడాను అనుసంధానం చేసుకుని అధికారులు ఎవరూ కూడాను విధుల్లో మాత్రం నిమగ్నమై ఉండాలి. నదీ పరివాహ ప్రాంత ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో అంటే సురక్షిత ప్రదేశాలకు తరలేలా చర్యలు చేపట్టాలి. వారికి అవసరమైనటువంటి ఒకవేళ కనుక విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే వాటిని పునరుద్ధరించుకునేందుకు అవసరమైనటువంటి మెటీరియల్ కూడా అందుబాటులో ఇచ్చారు. మరో చూస్తే కనుక తీర ప్రాంతంలో మత్స్యకారులు వేట లేకపోవడంతో వారికి మాత్రం సురక్షిత ప్రాంతాల్లో ఏదైతే వారికి సూచించినటువంటి ప్రదేశాల్లో మాత్రం ఇటు గ్రాసరీస్ కావచ్చు, అంటే అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ చర్యలు కూడా చేపడుతున్నారు. ఇటువంటి పెను ముప్పు నుండి చిక్కోలు ప్రజలను కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. మోతా రూపంలో వస్తున్నటువంటి ఈ పెను ముప్పు మాత్రం ఒక పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ ప్రమాదం ప్రతి ఒక్కరు కూడా బయటపడాలంటే మాత్రం అధికారులతో సమన్వయం పాటించాలి. నదీ పరివాహ ప్రాంతం ప్రజలతో పాటు తీర ప్రాంతం మత్స్యకారులు కూడాను పూర్తి స్థాయిలో అధికారుల సూచనలకు అనుగుణంగానే వారికి సహకరించాలని కోరుతున్నారు. మరి ఇటువంటి ఈ పెనుముప్పు 28వ తేదీ రాత్రి కనుక మచిలీపట్నం దగ్గర తీరం దాటినట్టయితే కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం మాత్రం గాలి తీవ్రత కూడా పెరిగింది, అలల ఎగసిపాటు కూడా ముమ్మరంగా ఉన్నాయి. ఇది అమావాస్య పౌర్ణమి రోజులు కాకపోయినా సాధారణ రోజుల్లో సముద్రం ఇంత అల్లకల్లోలంగా ఉందంటే ఏదో పెనుముప్పు ప్రమాదం మాత్రం చిక్కోలు వాసులకు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చే అతి పెద్ద
తుఫాన్ అంటే ఒక వాయుగుండంగా చెప్పుకున్నటువంటి ఈ విపత్తు నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని విధాలైనటువంటి సహాయ చర్యలు కూడా సంసిద్ధంగా ఉంది. జిల్లా అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. అవసరం అనుకుంటే స్కూళ్ళకి సెలవులు ప్రకటించాలి. ఏదైతే వ్యాపార సముదాయాలను వారు కూడా పూర్తి స్థాయిలో చూస్తే కనుక సముద్రం ముందుకు వచ్చే పరిణామం, ఈ పరిణామాలతో పాటు ఎగసిపడుతున్న అలలు, అదేవిధంగా అల్లుకొల్లలంగా మారినటువంటి చిక్కోలు తీరం, ఈ పరిణామాలన్నీ ఒక పెనుముప్పు చిక్కోలు వాసులు మాత్రం వెంటాడే పరిణామం కనిపిస్తుంది. ఈరోజు 26వ తేదీ అంటే 27, 28, 48 గంటల తర్వాత తీరం దాటే క్రమంలో అది తీరాన్ని తాకిన తర్వాత దాటేందుకు ఉన్నటువంటి ఆ డ్యూరేషన్లో ఎక్కడ దాటుతుంది, శరవేగంగా వస్తున్నటువంటి ఈ మోతా తుఫాను కనుక దాని దిశ మారి ఒడిశా వైపు వెళ్తే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు మాత్రం పెను ముప్పే ప్రమాదం పొంచి ఉంది. మైదాన ప్రాంతాల్లో పంట నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం అందరూ కూడాను రైతులు కూడా సూచనలు పాటించాలి. ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా నీటిని మాత్రం ముందుగానే విడుదల చేస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు వీధులు గాలుల వేగంకి ఎక్కడైనా కూడా మట్టిల్లో ఆవాసాలు ఉంటే మాత్రం వారు కూడా సురక్షిత ప్రదేశాలకి తరలి వెళ్ళాలని అధికారులు సూచన చేస్తున్నారు. ఈ సూచనలు అనుకున్న తూచా తప్పకుండా పాటించి వస్తున్నటువంటి పెనుముప్పు బారి నుండి మాత్రం జిల్లా ప్రజలను కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నంలో ప్రజలందరూ కూడా వారి సూచనలు పాటిస్తూ ఈ పెనుముప్పు బారి నుండి బయటపడతారని ఆశిద్దాం. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.